ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు, అంటే అడుగుతున్నాను ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crush is and my life partner is Brahmani. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. Sir, this is Jacob sir, lecturer in chemistry sir. First of all, వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నది. నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు విలువల బడుల గురించి. వారి తల్లిగారు అక్కడ మనకి నారావారిపల్లిలో ప్రారంభించినటువంటి విలువల బడులని ప్రస్తావన చేస్తూ అవే విలువలతో కూడినటువంటి విద్యాలయాలు రాష్ట్రమంతా ఉండాలి అని వారు విలువైన సూచన చేస్తుంటే వారు ఆ సూచనని రాసుకోవడం నిన్న చూశాను. అంటే కేవలం ఉన్నత విద్య అనేటటువంటిది డిగ్రీలకు పరిమితం కాకూడదు, సాంకేతికత అనేటటువంటిది విలువలు లేనటువంటిది కాకూడదు. అందువల్ల విద్య, వినయం, విలువలతో కూడినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం 10 ఏళ్ల నుంచి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ గా బాధపడుతున్నాం, కానీ ఇక నుంచి ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ గానే అభివృద్ధి పథంపై పరుగులు పెట్టబోతోంది అనేటటువంటిది. అందువల్ల ఆ రకమైనటువంటి బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యువ మంత్రివర్యుల వారిని మా కళాశాల గురించి 2 మాటలు. 173 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి కళాశాల బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి 3 కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి. అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి కూల్ డ్రే వంటి వారు ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు. దామన రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు. ఆ తరువాత మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి, అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ఆచార్యులుగా సేవలందించారు. అదేవిధంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము. వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఇత్యాది వ్యక్తులని, ఎందరో రాజనీతిజ్ఞుల్ని, అధికారులని, పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజా టీవీని ఒలికించేటటువంటి మెయిన్ గేట్ కానీ, లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ, అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, ఈ 2 పదాలని రామనామస్మరణలా నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు, పాలకులను. అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ, ఒక నూతనంగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ, అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు, ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార, ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది వీరికి అందించాం. Actually, the organizers were asking me, sir, please control their disturbance. I told them it's not disturbance, it is their josh. Sir,
గురుగారు మీరు పెద్దవారు, మీరు లోకేష్ అని పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం. ఈ ప్రాంగణం బయట నేను మంత్రిగా ఉండొచ్చాము, కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము, పిల్లలతో మాట్లాడడానికి వచ్చాము కనుక దయచేసి సార్ అన్న సంబోధన చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో, కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. యాజ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ వెయిటింగ్. మళ్ళీ ఎక్కడికే వచ్చారు? లొకేషన్ చెప్పండి సరిపోతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని, మీ ఆకాంక్షలని, మీ ఆశల్ని వెలిబుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క విజన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టు రైజ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. Good morning, sir. My name is Harvarma, second year BBA Event Management, sir. Sir, my question is, డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్యోగాన్ని అవసరాన్ని బట్టి నిపుణులు పొందుకునేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావాలనుకుంటున్నారు? అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్? థ్యాంక్ యూ. పేరేంటమ్మా? హరివర్మ సార్. నా ప్రసంగం ప్రారంభించే ముందలా ఇక్కడ ఉన్న పిల్లలందరూ నన్ను క్షమించాలి. 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు. మీరందరూ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు, ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇప్పుడు రావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, 173 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం.